అది అయిపోయిందేమో, ఇది మాత్రం పాతుకుపోతుంది. మావాడి కంబ్యాక్ ఈసారి మామూలుగా ఉండదు. అసలే సింగిల్ గా వస్తున్నాం, ఇక రికార్డులు దుమ్ము దులిపేస్తాం అంటూ ఓజీపై అంచనాలు బీభత్సంగా పెంచేశారు ఫ్యాన్స్. దీంతో రిలీజ్ కి ముందే ఇంత హైప్ అవసరమా గురు అంటూ సాలిడ్ బస్ తో వచ్చి బొక్కబోర్లా పడ్డ డిజాస్టర్స్ ని వల్లవేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. ఓజీ 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 సెప్టెంబర్ అంతా ఇలా పవన్ నామస్మరణే వినిపించేలా కనిపిస్తోంది. హరిహర వీరమల్లు పోయినా పవన్ ఓజీతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడని గంపడాసలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఆశల వరకు అయితే బాగానే ఉంది, కానీ అంచనాలని ఆకాశంలో పెట్టేయడంతోనే సినిమా చిక్కుల్లో పడిపోతుంది. ఆ అంచనాలని ఏమాత్రం టచ్ చేయలేకపోయినా నిర్దాక్షిణ్యంగా దుమ్మెత్తిపోస్తున్నారు మూవీ లవర్స్. అలా అమాంతం బజ్ పెంచేసుకున్న అజ్ఞాతవాసి, సాహో, స్పైడర్, నిన్నగాక మొన్న వచ్చిన వార్ 2, కూలీ ఈ సినిమాలన్నీ ఓవర్ హైప్ తో రిలీజ్ అయ్యి బొక్కబోర్లా పడ్డ చిత్రాలే. ఇక పవన్ కళ్యాణ్ చేసిన జానీ, గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం, మొన్నటికి మొన్న వచ్చిన వీరమల్లు, ఇలా భారీ హైప్ తో వచ్చిన ఏ సినిమా కూడా హిట్ అవ్వడం అటుంచి డామేజ్ అయిన సందర్భాలే ఎక్కువ. సో ఇప్పటి నుండే సినిమా 400 కోట్లు కొడుతుందని, ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందని, పవన్ ని పాన్ ఇండియా స్టార్ చేస్తుందని ఓవర్ హైప్ పెంచేసుకోకుండా సినిమాని సినిమాలా చూస్తే మెచ్చే అవకాశాలే ఎక్కువ. చూడాలి మరి. ఇప్పటికే అంచనాలని ఆకాశంలో పెట్టేసిన ఓజీ ఫ్యాన్స్ ఆశల్ని ఏ మేరకి అందుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.